అందరికీ నమస్కారం. జంబర్ గింబేగాళ్ళు ఈ పేరు ఈ మధ్యకాలంలో కొత్తగా వినిపిస్తుంది అనుకోవచ్చు. కానీ గతంలో మహానటుడు బ్రహ్మానందం గారు కూడా ఈ పదాన్ని వాడి అప్పట్లోనే హాస్యం పండించారని కూడా తెలియజేసుకోవచ్చు. ఈరోజు మనం చేసేటువంటి వీడియో ఏ పొలిటికల్ పార్టీని ఉద్దేశించి కాదు. సో తెలుగుదేశం పార్టీ కానీ, వైసీపీ కానీ, జనసేన పార్టీ కానీ ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చూడాలని కూడా మనం వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జంబర గింబేగాళ్ళు, జంబర గింబేగాళ్ళు, జంబర గింబేగాళ్ళు ఈ పేరు వింటేనే మరి హాస్యం పండిస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. గతంలో వైసీపీ ఈ జంబర్ గింబేగాళ్ళ వల్ల 2019 నుంచి 2024 వరకు అప్పుడు పనిచేసినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఓడిపోవటానికి మెయిన్గా ఈ జంబర్ గింబేగాళ్లే కారణం. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పొలిటికల్ పార్టీ లీడర్ దగ్గరికి చేరి జోరేగల్లాగా ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు కూడా మరి అధికార పార్టీ గతంలో 2019 నుంచి 24 వరకు రూలింగ్ లో ఉన్నటువంటి వైసీపీని నట్టేట ముంచింది మెయిన్గా ఈ జంబర్ గింబేగాళ్ళు. అదేవిధంగా సో అప్పటి నుంచి అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ కొంత 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ వైసీపీ అధికారం కోల్పోయిందో ఈ జంబర్ గింబేగాళ్ళందరూ కూడా పార్టీ 2024లో గతంలో వైసీపీలో పనిచేశారు. 2024 ఎన్నికలకి వైసీపీతోనే ఉన్నారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇతర పార్టీల్లోకి జంప్ చేశారని కూడా జంబర్ గింబేగాళ్ళు మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వరుస కథనాలతోటి కూడా మిగతా పార్టీలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు అలర్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళు గతంలో చేసినటువంటి కొన్ని ఇప్పటికే బయటికి రావటం, అదేవిధంగా కొత్త దందాలు మొదలు పెడుతున్నారనేటువంటి అంశంతో కూడా వారంతా కొంత ఆలోచనలో పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే వీళ్ళపై ఆ లీడర్ల దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో గతంలో పనిచేసినటువంటి పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి వీళ్ళ అరాచకాలు అవన్నీ కూడా లీడర్కు చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో రాజకీయంగా ఒక వ్యక్తి సక్సెస్ కావాలన్నా, రాజకీయంగా ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా అది గెలుపు ఓటములు అనేవి సో అది దైవ నిర్ణయం. ఎవరు గెలవాలన్నా ఎవరు ఓడిపోవాలన్నా కూడా ప్రజాభిష్టం మేరకే ప్రజలు మరి ఎవరికి అనుకూలంగా ఓటేస్తే వాళ్ళే గెలుస్తూ ఉంటారు. కానీ కొన్ని ఓటములు మరి ఈ జంబర్ గింబేగాళ్ళ వల్లే జరుగుతూ ఉంటాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. స్వల్ప ఓటములు 1200 మెజార్టీ, 1500 మెజార్టీ, 2000 మెజార్టీ ఇలా చెప్పుకుంటూ పోతే 2500, 3000 లోపు వచ్చే మెజార్టీలన్నీ కూడా ఈ జంబర్ గింబేగాళ్లే మరి చక్రం దీపు కూడా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ని ఓడిస్తారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వీళ్ళు చెప్పేటువంటి షాడీలు, వీళ్ళు చెప్పేటువంటి గందరగోళ పరిస్థితి ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు ఊహించి గందరగోళాలు సృష్టిస్తున్నటువంటి అయితే ఇప్పుడు కొత్తగా వైసీపీలోకి వచ్చినటువంటి లీడర్లందరూ కూడా అప్పట్లో ఎవరైతే ఎమ్మెల్యేలుగా వైసీపీలో పనిచేశారో వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి ఈ జంబర్ గింబేగాళ్లను పక్కన పెట్టారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో వారందరికీ చెక్ పెడుతూ వారి స్థానంలో కొత్త క్యాడర్ను నియమించుకుంటూ రాబోయే రోజుల్లో రాజకీయంగా వారు అభివృద్ధి చెందాలన్నా, రాజకీయంగా ప్రజల్లోకి వెళ్ళాలన్నా కూడా మరి గతంలో ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూడా అధికారం కోల్పోక ముందే మరి వైసీపీ లీడర్లను మరి నియోజకవర్గ సమన్వయకర్తలను కూడా మార్చి జగన్మోహన్ రెడ్డి సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. సో అప్పుడు ఎమ్మెల్యే ఒకరు ఉండేవాళ్ళు, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. సో అప్పట్లో ఈ జంబర్ గింబేగాళ్ళకి బాగా వాళ్ళకి గందరగోళం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే కొండేపి కాన్స్టిట్యున్సీ చూసుకోవచ్చు, మరి అప్పుడు ఎన్నికలకు ముందే సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ చూసుకోవచ్చు. లాస్ట్ ఒక 5-6 నెలల ముందు మాత్రమే ఆయా కొత్త సమన్వయకర్తలు నియమించడం జరిగింది. అప్పటి వరకు కూడా పాత నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా వేరే వ్యక్తులు పనిచేసినటువంటి పరిస్థితులు. సో ఈ జంబర్ గింబేగాళ్ళు అప్పటి నుంచి కూడా తిష్ట వేసి కూర్చున్నారు. మరి వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కొందరు జంబర్ గింబేగాళ్ళు అయితే ఆ పార్టీలోనే కాలం వెల్లదీస్తూ మరి ఎక్కడైతే ఆశావాహులను క్యాష్ చేసుకునే పనిలో కొంతమంది ఉన్నారు. కొంతమంది పార్టీలు మరి ఇప్పుడున్నటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్ల దగ్గర చేరి జోరేగర్లాగా కూడా మరి అంటిస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో వీళ్ళను కూడా పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ అయినా కూడా వారి దగ్గరకు రానివ్వటం లేదు.
వీరిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం తెలుస్తా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు సంబంధించినటువంటి వార్తల్లో ఏమైనా మీకు ఇబ్బందికర పరిస్థితులు కనుకుంటే నాకు పర్సనల్గా కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని తెలియజేసుకుంటూ, ఈ జంబరగింబే గాల గురించి మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా నాకు తెలియజేయాలని కూడా నేను వేడుకుంటూ ఉన్నా.